ఎందుకంటే దేవుడు అందరినీ ఒక ఉద్దేశంతో ఈ లోకంలో పుట్టించాడు. ఇది మీరు గమనించాలి. అన్నదమ్ముల మధ్య ఎందుకు ఈరోజు భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి? ఒక తల్లి గర్భములో పుట్టినటువంటి వాళ్లకు, ఒక ఇంట్లో కలిసిమెలిసి పెరిగినటువంటి వాళ్లకు, ప్రేమ అనురాగాలు పంచుకున్న వాళ్లకు ఇప్పుడు ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయి? ఒకటి, నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మ్యారేజ్ అయ్యేంత వరకు వాళ్ళందరూ మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు, మంచి మనసు కలిగి ప్రేమ ఆదర అభిమానాలు కలిగి ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక కుటుంబము ఏర్పడ్డ తర్వాత అన్నదమ్ముల మధ్య చాలా భయంకరమైన వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. మరి మ్యారేజ్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ అమ్మాయి, కోడలుగా వచ్చినటువంటి ఆ అమ్మాయి, లేదా ఇంకో కోడలుగా వచ్చినటువంటి ఆ అమ్మాయి, ఈ ఇద్దరు కోడళ్ళు, ఈ ఇద్దరు కొడుకుల మధ్య జీవన విధానంలో వ్యత్యాసాలు వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి కోరికలు, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు సపరేట్గా ఉంటాయి. అవి తీర్చుకోలేక ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం, ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాలు కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం.